ఆహ్వాన పత్రిక. ఈ కథను రచించిన వారు శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారు. ఈ కథ 2007 ఫిబ్రవరిలో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఒరేయ్ బాలు, ప్రకాశం మామయ్య శుభలేఖ పంపించారు. శ్రావణికి ఈ నెల 26న బెంగుళూరులో పెళ్ళట. నువ్వు తప్పకుండా వెళ్ళి రావాలి అంది శాంతమ్మ కొడుకుతో. మరి నీ మేనకోడలి పెళ్లికి నువ్వు రావా? నాకీ మధ్య ఒంట్లో శక్తే ఉండడం లేదురా. ఆ సిటీలో అంతంత దూరం బస్సుల్లో ఆటోల్లో ప్రయాణం చేయలేను. నువ్వు మాత్రం తప్పకుండా పెళ్లికి వెళ్ళిరా. చూద్దాంలే అమ్మా, ఇంకా 2 వారాల సమయం ఉందిగా అన్నాడు. నిజానికి బాలుకు పెళ్లికి వెళ్లాలనే ఉంది. అందుకు కారణం సుప్రజ ప్రకాశం 3వ కుమార్తె. 6 నెలల క్రితం ప్రకాశం తన కుటుంబంతో చిత్తూరు వచ్చాడు. తమ ఇంటి ముందు కారు ఆగడం గమనించి బాలు బయటికి వచ్చి చూశాడు. ఎవరో కొత్త మనుషులు తమ ఇంటివైపే వస్తుండటంతో ఎవరు కావాలండి అని అడిగాడు. శాంతమ్మ ఇల్లు ఇదేనా? ప్రకాశం అడిగాడు. అవునన్నట్టు తలూపాడు బాలు. నువ్వు బాలువి కదూ? అవును ఆశ్చర్యంగా అన్నాడు బాలు. నేను నీ మేనమామ ప్రకాశాన్ని. మమ్మల్ని ఇంట్లోకి రానిస్తావా లేదా? నవ్వుతూ అన్నాడు ప్రకాశం. సారీ, రండి రండి అంటూ ఇంట్లోకి ఆహ్వానించాడు బాలు. ఇంట్లో 2 కుర్చీలే ఉండడంతో మంచం వాల్చాడు. వాళ్ళు కూర్చున్నాక మంచినీళ్ళిస్తూ అమ్మ గుడికెళ్ళింది, వచ్చేస్తుంది అన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రకాశం భార్య మాలతి అడిగింది. బిఎస్సి ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. వీళ్ళు మా అమ్మాయిలు. పెద్దమ్మాయి శ్రావణి ఎంసీఏ చేస్తోంది. తర్వాత భార్గవి బీడీఎస్ చేస్తోంది. సుప్రజ బీటెక్ మొదటి సంవత్సరం. ప్రకాశం కుమార్తెలను పరిచయం చేశాడు. హలో అన్నాడు ముగ్గురితో పలకరింపుగా. శాంతమ్మ వచ్చాక పెద్దలు మాటల్లో పడిపోయారు. ప్రకాశం 3 అమ్మాయిలు బాలు గదిలో కూర్చుని మాట్లాడుకోసాగారు. బాలు, ఇంటర్లో నీదే గ్రూపు? సుప్రజ అడిగింది. ఎంపీసీ. మరి ఇంజనీరింగ్లో సీట్ రాలేదా? వచ్చింది. ఎంసెట్లో 4000 లోపే ర్యాంక్ వచ్చింది. అయితే అమ్మ చదివించలేనంది బాధగా అన్నాడు. జాలిగా అతని వైపు చూశారు ముగ్గురు. శాంతమ్మ భోజనానికి పిలవడంతో అందరూ లేచారు. చిత్తూరుకు దగ్గరలోని కాణిపాకంలో జరిగే మాలతి మరదలి తమ్ముడి పెళ్లికి బెంగుళూరు నుంచి వచ్చారు ప్రకాశం కుటుంబ సభ్యులు. ప్రకాశం శాంతమ్మకు పెదనాన్న కొడుకు. భర్త గుంటెపోటుతో మరణిస్తే తనకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కొడుకుని చదివిస్తోంది శాంతమ్మ. చాలా ఏళ్ల తర్వాత ప్రకాశం తన ఇంటికి వచ్చినందుకు ఎంతో సంతోషపడింది శాంతమ్మ. సాయంత్రం కాణిపాకం బయలుదేరుతూ నువ్వు రాకూడదు మాతో పాటు అని బాలుని అడిగాడు ప్రకాశం. కారులో 6 మంది సరిపోరు. నేను తర్వాత బస్సులో వస్తాను. ఆ పెళ్లికి నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి. పెళ్లి కూతురు తమ్ముడు నా క్లాస్మేట్. నన్ను తప్పకుండా రమ్మని శుభలేఖ ఇచ్చాడు. పర్వాలేదు, అరగంటలో వెళ్ళిపోతాంగా. ఎలాగో సర్దుకుని వెళ్ళిపోదాం అన్నాడు ప్రకాశం. 6 గంటలకు బయలుదేరారు అందరూ. శాంతమ్మ మాత్రం తను రాలేనని ఇంట్లో ఉండిపోయింది. ముందు గుడికెళ్ళి తర్వాత కళ్యాణ మండపానికి వెడదాం అంది మాలతి. అదే మంచిది. ఈ సమయంలో రష్ అంతగా ఉండరు అన్నాడు బాలు. బాలు అన్నట్టే కాణిపాకం వినాయకస్వామి దర్శనం సులభంగా అయింది. కళ్యాణ మండపానికి వెళ్ళాక ప్రకాశం ఫ్యామిలీ తమ బంధువులతో, బాలు తన స్నేహితులతో బిజీ అయ్యారు. పెళ్లికి విపరీతంగా జనం రావడంతో భోజనాల హాలు దగ్గర ఇబ్బంది కలిగింది ప్రకాశం కుటుంబానికి. బాలు తన స్నేహితుల సహాయంతో కొన్ని సీట్లు అట్టెపెట్టుకుని వాళ్ళకివ్వడంతో వారి సమస్య తీరింది. భోజనాలయ్యాక ప్రకాశం బాలుని పిలిచి, బాలు, చిత్తూరులో మాకు మంచి హోటల్ చూపించు. 2 ఏసీ గదులు కావాలి అన్నాడు. ఎవరికి? మాకే. హోటల్ ఎందుకు మావయ్య? మా ఇల్లుందిగా. రేపుదయం 5 గంటలకు ముహూర్తం కాబట్టి త్వరగా లేవాలా? అంత త్వరగా మిమ్మల్ని లేపి ఇబ్బంది పెట్టాలి. పైగా ఇక్కడి నుంచి నాకు దారి తెలుసు గనక మేమే వెళ్ళిపోగలం. మీ ఇష్టం. టౌన్లో నాకు తెలిసిన మంచి హోటల్ ఉంది, అక్కడికి వెడదాం. రిసెప్షన్లో మాట్లాడి 2 ఏసీ రూములు తీసిచ్చాడు బాలు. గదిలో కూర్చున్నాక, నాన్న, మాకు నిద్ర రావడం లేదు, సెకండ్ షోకి వెళ్దామా అని తండ్రిని అడిగింది శ్రావణి. నాకు ఓపిక లేదమ్మా. బాలు వచ్చే పక్షంలో మీరు ముగ్గురు వెళ్ళి రండి. ఏం బాలు, నీకేమైనా పనులున్నాయా? శ్రావణి బాలుని అడిగింది. ఏం లేవు. ఇంతకు ఏ సినిమాకెళ్దాం అన్నాడు బాలు. నలుగురు చర్చించుకుని ఏ సినిమాకెళ్లాలో నిర్ణయించుకున్నారు.
బాలు, ఈ ఊర్లో సెకండ్ షోకి వెళ్తే ఇబ్బందులేవీ ఉండవు కదా? ప్రకాశం అనుమానంగా అడిగాడు. ఏమీ ఉండవు. ఉంటే నేను పిలుచుకు వెళతానా? మీరు నిశ్చింతగా ఉండండి, మేం బయలుదేరుతాం. నలుగురు రోడ్డు మీదకొచ్చాక ఉండండి, అమ్మకు ఫోన్ చేసి వస్తాను అంటూ బాలు ఎస్టీడీ బూత్ వైపు నడవబోయాడు. ఎందుకు బాలు? నా సెల్ నుంచి మాట్లాడు అంటూ సుప్రజ తన సెల్ అందించింది. బాలు తమ పక్కింటికి ఫోన్ చేసి తల్లిని పిలిపించి ఆమెతో విషయం చెప్పి అనుమతి తీసుకున్నాడు. హాల్లో సుప్రజ బాలు పక్కన కూర్చుని అతనితో మాట్లాడుతుంటే అతనికి థ్రిల్లింగ్గా ఉంది. ఆడవాళ్లతో పరిచయాలు లేని అతనికి ముగ్గురు అప్సరసల్లాంటి అమ్మాయిలు స్నేహంగా మాట్లాడడం, కలిసి వాళ్లతో సినిమా చూడడం మధురమైన అనుభూతినిచ్చింది. సినిమా వదిలాక వాళ్లను హోటల్లో వదిలి ఇంటికి బయలుదేరాడు బాలు. మామయ్య వాళ్ళు రేపు ఉదయం పెళ్లి చూసుకుని నేరుగా మన ఇంటికి వచ్చి ఓ పావుగంట మన ఇంట్లో గడిపి బెంగుళూరు వెళ్ళిపోతారుట, తలుపు తెరిచిన తల్లితో అన్నాడు బాలు. రాక రాక వచ్చారు వాళ్ళు. వాళ్లకు తాంబూలంతో బట్టలు పెట్టిస్తే బావుంటుంది, కానీ సమయానికి చేతిలో డబ్బులు లేవు విచారంగా అంది శాంతమ్మ. మురుగేశనని నాకు తెలిసినతను బట్టల వ్యాపారం చేస్తుంటాడు. చాలాసార్లు తన దగ్గర బట్టలు కొనమని, వాయిదాల పద్ధతిలో తీర్చవచ్చని చెప్పేవాడు. రేపు పెందలాడే అతని దగ్గరకు వెళదాం. అంత పెందలాడే అప్పిస్తాడా? ఇస్తాడులే. మావయ్య పిల్లలకు కూడా కొందామా? కొనవచ్చు, కానీ మళ్ళీ తీర్చాలి కదా. నా ట్యూషన్ డబ్బులతో తీరుస్తాలే అమ్మా. ఎన్నో ఏళ్ల తర్వాత బంధువులంటూ మన ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఆ మాత్రమైనా చెయ్యకపోతే బాగుండదు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు మురుగేశన్ ఇంటికెళ్ళి బట్టలు కొన్నారు తల్లి కొడుకులు. 8 గంటలకు మిల్క్ డైరీ నుంచి బాసుంది, పాలకోవా తెచ్చాడు బాలు. ప్రకాశం కుటుంబం బాసుంది, పాలకోవా తిని చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇవి చిత్తూరు స్పెషల్ ఐటమ్స్ అన్నాడు బాలు. 10 గంటలకు బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు ప్రకాశం, అతని కుటుంబ సభ్యులు. మీ మామయ్య ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో బాగా సంపాదించాడు. అయితే ఎప్పుడూ ఎవరికీ సహాయపడగా నేను చూడలేదు. స్వార్థమని అన్నగాని చాలా జాగ్రత్తపరుడు అంది శాంతమ్మ కొడుకుతో వాళ్ళు వెళ్ళిపోయాక. వాళ్ల ముందు ఎంతో చిన్నతనంగా ఫీల్ అయ్యాను, మన ఇల్లు మన దుస్తులు పోల్చుకుని. అలా ఎప్పుడూ ఫీల్ అవ్వకు బాలు. మనం ఎంత కష్టంతో జీవనం సాగిస్తున్నాం, అయితే ఎవరి దగ్గర యాచించకుండా బతకగలుగుతున్నాం. అంతకంటే ఏం కావాలి? డబ్బు విషయంలో ఎప్పుడూ మనకంటే కింది స్థాయి వాడితో పోల్చుకోవాలి. అప్పుడే జీవితంలో తృప్తి, ఆనందం ఉంటుంది. నిజమేనన్నట్టు తలూపాడు బాలు. ఉదయం 4 గంటల బస్సులో బయలుదేరి 8 గంటలకు బెంగుళూరు బస్టాండ్ చేరుకున్నాడు బాలు. అక్కడి నుంచి ఆటోలో మ్యారేజ్ హాల్ చేరుకున్నాడు. హాల్ నిండా మనుషులే. తెలిసిన మనిషి ఒక్కరూ కనిపించలేదు అతనికి. ముందు ముఖం కడుక్కుని దుస్తులు మార్చుకోవాలి అనుకుంటున్న అతనికి ఒక లావుపాట ఆవిడతో మాట్లాడుతున్న సుప్రజ కనిపించింది. ఆమెను చూడగానే అతని ముఖం ఆనందంతో విప్పారింది. దగ్గరికెళ్ళి హాయ్ సుప్రజ అన్నాడు. ఆమె తలెత్తి చూసి హాయ్ అని మళ్ళీ ఆ లావుపాట ఆవిడతో మాట్లాడసాగింది. బాలు చాలా నిరుత్సాహంగా ఫీల్ అయ్యాడు. చిత్తూరులో అంత ఆప్యాయంగా తనతో మాట్లాడిన సుప్రజనే ఈమె అనుకున్నాడు. ఆమె మాట్లాడడం అయ్యాక సుప్రజ, నేను గుర్తున్నానా బాలుని అన్నాడు. ఆమె గుర్తున్నావన్నట్టు కళ్ళతోనే సంజ్ఞ చేసి వెళ్ళిపోయింది. తల తీసేసినట్టయింది అతనికి. కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎవరిని చూడాలనే ఆశతో వచ్చాడో ఆమె నిర్లక్ష్యం అతన్నెంతో బాధించింది. నీరసంగా నడుస్తూ గదులున్నవైపు నడిచాడు. అక్కడ ఓ గదిలోంచి బయటకొచ్చిన భార్గవి కనబడింది. ఆమెను చూసి నవ్వాడు బాలు. ఆమె కూడా అతని వైపు చూసి నవ్వి వెళ్ళిపోయింది. వాళ్లు తన్ను చూడగానే ఆనందంగా రిసీవ్ చేసుకుంటారని, అమ్మ రాలేదా అని అడుగుతారని ఆశించాడు. తన ఆశ నిరాశే అయింది అనుకున్నాడు. గదులన్నీ చూసుకుంటూ వెడుతుంటే ఓ గది కాస్త ఖాళీగా కనిపించింది. ఆ గదిలో కుర్చీలో కూర్చున్న ముసలావిడని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది అతనికి. ఆవిడ శాంతమ్మకు పినతల్లి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అవ్వా బాగున్నావా అని అడిగాడు. నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అందావిడ. చిత్తూరులోని శాంతమ్మ కొడుకుని. నా పేరు బాలు. శాంతమ్మ పేరు వినగానే ఆమె మొహం ఆనందంతో విప్పారింది. బాలు, శాంత కొడుకా నువ్వు? చాలా పెద్దవాడు అయిపోయావు నాయనా అంటూ ఆప్యాయంగా పలకరించింది. కొంతసేపు మాట్లాడుకున్నాక అవ్వా నేను ముఖం కడుక్కోవాలి అన్నాడు. అదిగో
బాత్రూం ఖాళీగానే ఉంది, వెళ్ళు నాయనా అంది. ముఖం కడుక్కొని బయటికి వచ్చి దుస్తులు మార్చుకున్నాడు. తర్వాత ప్రకాశం కోసం చూస్తూ ముందుకు కదిలాడు. వేదికపై మాంగళ్యధారణ జరుగుతోంది. ప్రకాశం కుటుంబ సభ్యులందరూ వేదికపైనే కనిపించారు. బాలు వేదిక పక్కనే నిలబడి శ్రావణ్ణి చూడసాగాడు. పెళ్లికూతురు అలంకరణలో చాలా అందంగా ఉంది శ్రావణి. అందరూ బహుమతులు చదివిస్తుంటే అతను వెళ్లి క్యూలో నిల్చుని బహుమతి ఆమె చేతికిచ్చాడు. శ్రావణి అందుకుని అతని వైపు చూసి నవ్వి వెనకనున్న అమ్మాయి చేతికి బహుమతిని అందించింది. బాలుని చూసి వచ్చావా అని గాని అమ్మ బాగుందా అని గాని అడగలేదు. శ్రావణికి రంగు చీర బాగా నప్పుతుంది, నేను సెలెక్ట్ చేసి మరీ ఇచ్చానని శ్రావణితో చెప్పు అన్న తల్లి మాటలు గుర్తొచ్చాయి అతనికి. అమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్లకే ఓ మర్యాద గుర్తింపు లేదు, ఇక రాని వాళ్ల గురించి పట్టించుకునే తీరిక వీరికెక్కడిది అనుకున్నాడు. బాలు ప్రకాశంతో మాట్లాడాలని ప్రయత్నించాడు గాని అతను సన్నిహితుల అభినందనలు అందుకుంటూ బిజీగా ఉన్నాడు. అక్కడి నుంచి కదిలి దూరంగా ఓ కుర్చీ లాక్కుని కూర్చోబోయాడు. ఇంతలో ఆగు అన్న పిలుపు వినిపించి ఆశ్చర్యంగా చూశాడు. ఎదురుగా ఓ 50 ఏళ్ల వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని గదిలో చూసినట్టు గుర్తొచ్చింది బాలుకి. ఎవరు నువ్వు? తీక్షణంగా బాలుని చూస్తూ అడిగాడు. నేను ఏం చెప్పాలో తోచలేదు బాలుకు. ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? ముఖం కడుక్కుని బట్టలు మార్చుకోవడానికి. గదిలోకి ఎవడంటే వాడు దూరడమేనా? మర్యాదగా చెప్పు. పెట్టెలోని డబ్బు నువ్వు తీసావు కదూ? నేనా? లేదండి, నాకేం తెలియదు. నువ్వు ఊరికే ఇలా అడిగితే ఎలా చెబుతావు? 4 తంతే నిజం చెబుతావు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ గుమిగూడి వినోదం చూడసాగారు. ప్రకాశం అక్కడికి వచ్చి ఏమిటి రాజా అని అడిగాడు. అతను ప్రకాశంతో తన అనుమానం చెబుతున్నాడు. బాలుకు ఎంతో అవమానంగా అనిపించింది. సుప్రజ, భార్గవి ఆశ్చర్యంగా తన వైపే చూడ్డం కనిపించింది అతనికి. ప్రకాశం తనకు సపోర్ట్ వస్తాడని, తను అటువంటి మనిషి కాదని చెబుతాడని ఆశించాడు బాలు. అయితే అతనేమీ మాట్లాడకుండా బాలు వైపే చూస్తున్నాడు. ఇంతకు వీడెవడో నీకు తెలుసా బావా? అతను అడుగుతున్నాడు ప్రకాశాన్ని. ప్రకాశం తెలుసన్నట్టు తెలీదన్నట్టు తల మధ్యస్థంగా ఊపాడు. ఇంతలో ఓ ఆవిడ వచ్చి, ఏమండి పదండి, చదివింపులైపోతున్నాయి, మిమ్మల్ని పట్టుకోవడం నా వల్ల కావడం లేదు అందతంతో. ఉండవే, చదివింపులకు ఉంచిన డబ్బులు పోయి నేనేడుస్తుంటే మధ్యలో నీ గోలొకటి. ఆ డబ్బులు నేను తీసుకెళ్లానండి, ఆ మాట మీతో చెప్పాను కదా. అతని ముఖం నల్లగా మారింది అవమానంతో. భలే వాడివి రాజారావు, పాపం అనవసరంగా ఆ కుర్రాన్ని అనుమానించావు అందరూ అన్నారు అతనితో. బాలు బయటకు నడుస్తుంటే, ఆగరా బాలు, ఆయన పొరపాటు పడ్డారు, ఏమనుకోకు అన్నాడు ప్రకాశం. పొరపాటు నాది మావయ్య, శుభలేఖ అందగానే పరిగెత్తుకుని వచ్చాను చూడండి, అది నా పొరపాటు. చిత్తూరులో మీరు చూపించింది నిజమైన ప్రేమ అని భ్రమించి వచ్చాను. అక్కడ ఓ విడిది, అన్నీ చూపించడానికి ఓ మనిషి అవసరం కనుక మా ఇంటికి వచ్చి మాతో అభిమానం నటించారని, నన్ను మా అమ్మను కరివేపాకులా వాడుకుని పారేశారని ఇప్పుడు అర్థమైంది నాకు అంటూ కదిలాడు. భోజనం చేసి వెళ్ళరా ప్రకాశం అన్నాడు. కడుపు నిండిపోయింది మావయ్య, నా మనుషుల్ని చూడబోతున్నానన్న ఆనందంతో ఆశతో వచ్చిన నాకు మీరు మీ కూతుర్లు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు చూశాక భోజనం చెయ్యాలని అనిపించడం లేదు మావయ్య. మీకో సలహా చెబుతాను, ఏమనుకున్నా సరే. ఏమిటన్నట్టు చూశాడు ప్రకాశం. భార్గవి, సుప్రజ పెళ్లిళ్లప్పుడు 2 రకాలుగా శుభలేఖలు వేయించండి. ఇప్పుడు మాకు పంపావు చూడు, కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపచేయ ప్రార్థన అని. అటువంటి కార్డులు మీకు ఇష్టమైన వాళ్లకు, మీ అంతస్తుకు తగిన వాళ్లకు పంపండి. ఇంకో రకం కార్డుల్లో ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే సుమా అన్నట్లు ఆహ్వానం లేకుండా వేయించి మాలాంటి వాళ్లకు పంపండి. నాలా అభిమానంగా వచ్చి భంగపడే ఇబ్బంది కొంతమందికైనా తప్పుతుంది. కన్నీళ్లతో కదులుతున్న బాలుని చూసిన అందరి గుండెలు బరువెక్కాయి. ప్రకాశం, భార్గవి, సుప్రజ ముఖాల్లో తప్పు చేసిన భావన కనిపించింది. కథ సమాప్తం.